భక్తి టీవీ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి ఈ వచ్చే 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే పరిణామాలు మీరే ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. కొంతమందికి ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే సమయమైతే మరికొంతమందికి నిజాలను చూపించే కాలంగా మారబోతోంది. మే 17 నుండి మే 20 వరకు గ్రహాల సంచారం వృశ్చిక రాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంది. శని మీ సహనాన్ని పరీక్షించబోతున్నాడు. రాహు మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వభావాన్ని చూపించబోతున్నాడు. కాని గురుగ్రహ కటాక్షం వల్ల చివరికి విజయం మాత్రం మీదే అవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు వినే ఒక వార్త, కలిసే ఒక వ్యక్తి, వెళ్లే ఒక ప్రదేశం మీ జీవిత దిశనే మార్చే అవకాశముంది. మీ ఇంట్లో ఆగిపోయిన పనులు కదలబోతున్నాయి. మీపై దాచిన అసూయ బయటపడబోతోంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న బాధకు దేవుడు సమాధానమివ్వబోతున్నాడు. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఒక మాట మీ భవిష్యత్తుకు పెద్ద సంకేతమవుతుంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక పరిహారం మీ జీవితంలోని పెద్ద సమస్యను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. అలాగే ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు ఏ తప్పులు చెయ్యకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలి, ఏ రోజు అదృష్టం కలిసి వస్తుంది అన్న ప్రతి విషయాన్ని పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే వెంటనే మా భక్తి టీవీ ఆస్ట్రాలజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన అద్భుతమైన విషయాలు ముందుగానే తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తుంటారు. ఎవరి మనసులో ఏముందో త్వరగా అర్థం చేసుకునే గుణం వీరికి ఉంటుంది. అందుకే చాలామంది వృశ్చిక రాశివారిని చూసి భయపడతారు కూడా. ఎందుకంటే వీరు మౌనంగా ఉంటారు కాని ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఒకసారి ఎవ్వరినైనా నమ్మితే ప్రాణం పెట్టి నిలబడతారు. కాని మోసం చేసిన వారిని మాత్రం జీవితంలో మళ్లీ దగ్గరకు రానివ్వరు. ఈ మధ్యకాలంలో వృశ్చిక రాశివారు చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం బాధను దాచుకుంటున్నారు. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, స్నేహితుల దగ్గరనూ మీ మంచితనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితిని మార్చడానికి దేవుడు ఒక వ్యక్తిని మీ జీవితంలోకి పంపబోతున్నాడు. ఆ వ్యక్తి పేరులో ఆర్ అనే అక్షరం ఉంటుంది. ఈ ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. కొంతమందికి ఇది పాత స్నేహితుడు కావచ్చు, కొంతమందికి బంధువు కావచ్చు, ఇంకొంతమందికి గతంలో దూరమైన ప్రేమ వ్యక్తి కూడా కావచ్చు. చాలా రోజులుగా మీకు తెలియని ఒక నిజాన్ని ఈ వ్యక్తి బయటపెడతారు. మొదట మీరు ఆ విషయం విని షాక్ అవుతారు. కాని తర్వాత అదే విషయం మీ జీవితానికి మంచిగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషుల అసలు రూపం బయటపడే సమయమిది. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడుతున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీ ముందే బయటపడబోతున్నారు. వృశ్చిక రాశివారు ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీ మాటల వల్లే సంబంధాలు నిలబడతాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాని దేవుడి కటాక్షం మీపై బలంగా ఉంది. మీరు నిజాయితీగా ఉంటే చివరికి విజయం మీదే అవుతుంది. వృశ్చిక రాశివారికి మే 17 ఆదివారం రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. ఎందుకో తెలియకుండానే పాత విషయాలు గుర్తుకు వస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ రోజు మీకు చేరుతుంది. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక కలయిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ వ్యక్తి చెప్పే మాట మొదట మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కాని అదే మీ జీవితానికి మలుపు తిప్పే సంకేతంగా మారుతుంది. ఈ రోజు సూర్యగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం భయపడి చెప్పలేని మాటను ఈరోజు ధైర్యంగా చెప్తారు. మీకు అన్యాయం చేసిన వ్యక్తులపై కోపం వస్తుంది. కాని అక్కడే మీరు ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఓపిక చాలా అవసరం. కుటుంబంలో ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు విషయంలో లేదా ఆస్తి విషయంలో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరికీ మీ మనసులో ఉన్న ప్లాన్లు పూర్తిగా చెప్పకండి. ఎందుకంటే మీ దగ్గరే ఉంటూ మీకు వ్యతిరేకంగా ఆలోచించే వ్యక్తి ఒకడు కనిపిస్తున్నారు. ఉద్యోగం చేసేవారికి ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి.
పై అధికారులు మీ పనిని గమనించే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు వస్తాయి. కానీ ఎవ్వరినీ వెంటనే నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక అనుకోని వార్త వింటారు. అది మొదట మీ మనసును కలవరపరుస్తుంది. కాని రాత్రి సమయానికి అదే విషయం మీకు మేలు చేస్తుంది. సాయంత్రం శివాలయం వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తగ్గుతాయి. ఈరోజు రాత్రి మీరు చూసే ఒక కల భవిష్యత్తుకు సంకేతంగా మారే అవకాశముంది. మే 18 సోమవారం వృశ్చిక రాశివారికి భావోద్వేగాల రోజు. చంద్రగ్రహ ప్రభావం వల్ల ఈరోజు మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే బాధపడే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా దాచిన ఒక విషయం ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక కుటుంబ రహస్యం మీ చెవిలో పడుతుంది. అది విన్న తర్వాత మీరు కొంతసేపు మౌనంగా అయిపోతారు. ఎందుకంటే మీరు నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వభావం ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచే ఇంట్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది మీ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అవుతుంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. పని ఎక్కువ అవుతుంది. పై అధికారులు కూడా మీపై కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు చేసిన కష్టం వచ్చే రోజుల్లో మంచి ఫలితాన్నిస్తుంది. వ్యాపారం చేసేవారికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక మహిళ ద్వారా ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రేమ విషయాల్లో ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. మీరు నమ్మిన వ్యక్తి మాటల్లో మార్పు కనిపించవచ్చు. వెంటనే అనుమానం పెంచుకోకండి. కొంత సమయమివ్వండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల తాత్కాలిక అపార్థాలు రావచ్చు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అది మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఊరట లభిస్తుంది. సోమవారం రోజు శివుడికి పాలు అభిషేకం చేయడం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేస్తే చంద్రదోషం తగ్గుతుంది. రాత్రి సమయంలో మీ మనసులో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. దేవుడు మీకు ఆలస్యంగా ఇచ్చినా మంచి ఫలితమే ఇస్తాడని ఈరోజు మీరు బలంగా నమ్మడం ప్రారంభిస్తారు. వృశ్చిక రాశివారికి మే 19 మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు కుజగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది. అందువల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం భయపడి మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు నిజం కోసం నిలబడే పరిస్థితి వస్తుంది. చాలా రోజులుగా మీ వెనకాల మాట్లాడుతున్న వ్యక్తుల అసలు స్వభావం ఇప్పుడు బయటపడబోతోంది. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక పెద్ద రహస్యం మీకు తెలుస్తుంది. ఆ విషయం విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తే మీకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసే అవకాశముంది. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న మాటకే చిరాకు వస్తుంది. కాని అక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత మీకే బాధ కలిగిస్తాయి. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా ఆస్తి లేదా డబ్బు విషయాల్లో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీరు ఎంత నిజం మాట్లాడినా కొంతమంది మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈరోజు తక్కువ మాట్లాడటం మంచిది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు అనుకోని ఒత్తిడి ఉంటుంది. పని ఎక్కువవుతుంది. కొంతమంది సహోద్యోగులు మీ పనిని చూసి అసూయపడే అవకాశం ఉంది. కానీ మీ కష్టాన్ని అధికారులు గుర్తిస్తారు. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు భవిష్యత్తులో మంచి లాభం తీసుకురావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మాట నమ్మి వెంటనే సంతకాలు చేయకండి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు లేదా భూమి సమస్యలు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్తపోటు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈరోజు హనుమానాలయం వెళ్లి బేతాళదీపం వెలిగించడం చాలా మంచిది. ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే కుజదోష ప్రభావం తగ్గుతుంది. రాత్రి సమయంలో మీరు ఒంటరిగా కూర్చొని గతాన్ని గుర్తుచేసుకునే అవకాశం ఉంది. కాని దేవుడు మీ జీవితంలో కొత్త మార్గం తెరవబోతున్నాడని గుర్తుంచుకోండి. మే 20 బుధవారం వృశ్చిక రాశివారికి చాలా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు బుధగ్రహ ప్రభావం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి మాటను ఇతరులు గౌరవంగా వినే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం మీను పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ దగ్గరకొస్తారు. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త కావచ్చు. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు చేరుతుంది.
కొంతమందికి విదేశీ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా శుభప్రదం. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ కొంత తగ్గుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది మంచి రోజు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మీరు పాత విషయాలను మళ్లీ గుర్తుచేస్తే సమస్యలు రావచ్చు. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. డబ్బు విషయంలో ఈరోజు కొంత లాభం కనిపిస్తోంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు. మీకు రావాల్సిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అనవసర ఖర్చులు మాత్రం నియంత్రించాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఒకసారి ఆలోచించండి. ఈరోజు విష్ణుమూర్తి ఆలయం వెళ్లి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. పచ్చని వస్త్రం ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. సాయంత్రం సమయంలో ఒక మంచి వార్త విని మీ కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. దేవుడు మీ కష్టానికి ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాడని మీరు బలంగా అనుభూతి చెందుతారు. వృశ్చిక రాశివారు దేవుడిచ్చిన ప్రత్యేకమైన మనస్తత్వం కలిగినవారు. వీరు బయటకు ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు. ఎవరో ఒకరు బాధలో ఉంటే వెంటనే సహాయం చెయ్యాలని అనుకుంటారు. తమ వాళ్లకోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే వృశ్చిక రాశివారిని అర్థం చేసుకున్నవారు జీవితంలో ఎప్పటికీ వదులుకోరు. వీరి ప్రేమ నిజమైనది. వీరి స్నేహం జీవితాంతం నిలిచేది. వృశ్చిక రాశివారికి ఒక గొప్ప లక్షణమేమిటంటే ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడతారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురైనా మళ్లీ లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది. ఇతరులు ఓడిపోయే చోట వృశ్చిక రాశివారు గెలుస్తారు. ఎందుకంటే వీరికి మానసిక బలం ఎక్కువ. ఒక్కసారి ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించే వరకు ఆగరు. అందుకే చాలామంది వృశ్చిక రాశివారు జీవితంలో ఆలస్యంగా అయినా పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే వీరికి దేవుడిపై భక్తి ఎక్కువగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం దేవుణ్ణి చాలా నమ్ముతారు. కష్టకాలంలో దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు. అందుకే చివరి నిమిషంలో అయినా దేవుడు వీరిని కాపాడతాడు. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన ఆత్మశక్తి ఉంటుంది. ఎవరి మనసులో ఏముందో త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలామంది వీరిని చూసి భయపడతారు కూడా. కుటుంబం కోసం కష్టపడటం, తల్లిదండ్రులను గౌరవించడం, తమ వాళ్లకోసం ఏదైనా చేయడం వృశ్చిక రాశివారి గొప్పతనం. కాని వీరి మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటారు. అయినా కూడా వీరు ఎవరికీ హాని చెయ్యాలని అనుకోరు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు తమ శక్తిని గుర్తించారి. మీరు సాధారణ వ్యక్తులు కాదు. దేవుడు మీకిచ్చిన ఆలోచన, ధైర్యం, సహనం చాలా గొప్పవి. సరైన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో అద్భుత మార్పులు తప్పకుండా జరుగుతాయి. వృశ్చిక రాశివారికి ఎంత మంచి లక్షణాలున్నాయో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరిలో ఎక్కువగా కనిపించే లక్షణం అనుమానం. ఒకసారి ఎవరిమీదైనా అనుమానం వచ్చిందంటే వెంటనే దూరంగా వెళ్ళిపోతారు. నిజం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఈ స్వభావం వల్ల చాలా మంచి సంబంధాలు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఆర్ అనే వ్యక్తి గురించి మీరు వినే కొన్ని మాటలు మీ మనసులో సందేహం పెంచవచ్చు. కాని వెంటనే కోపంతో నిర్ణయం తీసుకోకండి. కొంత సమయం తీసుకుని ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మీకు కనిపిస్తున్నది నిజం కాకపోవచ్చు. వృశ్చిక రాశివారికి ఇంకో పెద్ద బలహీనత కోపం. బయటకు ప్రశాంతంగా ఉన్నా ఒక్కసారి కోపం వస్తే ఎదుటివారి మనసును గాయపరిచేదా మాట్లాడతారు. తర్వాత తామే బాధపడతారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్య మాటలు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారే అవకాశముంది. మీరు నిజం మాట్లాడినా చెప్పే విధానం కఠినంగా ఉంటే ఎదుటివారికి బాధ కలుగుతుంది. ఇంకో విషయమేమిటంటే వృశ్చిక రాశివారు గతాన్ని వరచిపోలేరు. గతంలో ఎవరు బాధపెట్టారో, ఎవరు మోసం చేశారో ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అదే ఆలోచిస్తూ మళ్లీ మళ్లీ బాధపడతారు. ఈ స్వభావం వల్ల కొత్త అవకాశాలు వచ్చినా ముందుకు వెళ్లలేరు. దేవుడు మీకు కొత్త మార్గం చూపుతున్నప్పుడు పాత బాధలను పట్టుకుని కూర్చోవద్దు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశముంది. కొంతమంది పాత వ్యక్తులు కూడా మీ జీవితంలోకి మళ్లీ రావచ్చు. కాని ఎవరు నిజంగా మీకు మంచివారు, ఎవరు కేవలం అవసరానికి వస్తున్నారు అన్నది జాగ్రత్తగా గమనించాలి. డబ్బు విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేస్తారు, తర్వాత బాధపడతారు. ఈ సమయంలో ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. మీ సంతకం అవసరమైన పత్రాలైతే పూర్తిగా చదివాకే చేయండి. ఈ 4 రోజులు మీకొక పరీక్ష సమయం. మీరు ఓపికగా ఉంటే సమస్యలు తగ్గుతాయి.
కోపం, అనుమానం, పాత బాధలను వదిలేస్తే దేవుడు మీకు మంచి మార్గం చూపిస్తాడు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో దేవాలయ దర్శనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతం మీపై శని, రాహు ప్రభావం కొంత ఎక్కువగా ఉంది. అందువల్ల మనసులో భయం, ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్నాయి. ఈ దోషాలు తగ్గాలంటే దైవదర్శనం చాలా అవసరం. ముఖ్యంగా శివాలయం, హనుమాన్ ఆలయం, నవగ్రహాలయం దర్శనం మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలవు. మే 17 ఆదివారం రోజు ఉదయం శివాలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. కుటుంబ సమస్యలు కూడా క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. సోమవారం రోజు శివుడికి పాలు అభిషేకం చేయడం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేస్తే చంద్రగ్రహ దోషం తగ్గుతుంది. ఇంట్లో శాంతి పెరుగుతుంది. మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి బేతాల దీపం వెలిగించండి. ఎర్రటి పువ్వులు సమర్పించండి. హనుమాన్ చాలీసా వినండి. ఇలా చేస్తే శత్రువుల ప్రభావం తగ్గుతుంది. మీపై ఉన్న దుష్టదృష్టి తొలగిపోతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయం వెళ్లి తులసి దళాలతో పూజ చేయండి. పచ్చని వస్త్రం ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ 4 రోజుల్లో పేదవారికి అన్నదానం చేయండి. కుక్కలకు ఆహారం పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. ఇలా చేస్తే మీకు తెలియకుండా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా నది దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే మీ మనసుకు శాంతి లభిస్తుంది. దేవుడు మీకొక సంకేతం ఇవ్వబోతున్నాడని మీరు అనుభూతి చెందుతారు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉంది. గురుగ్రహ ప్రభావం వల్ల ధనస్థానం కొంత బలపడుతోంది. అందువల్ల ఆర్థికంగా కొంత ఊరట కనిపిస్తోంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త ఆదాయం ప్రారంభమయ్యే అవకాశముంది. కాని అదే సమయంలో రాహు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందుకే ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగం చేసేవారికి ఈ 4 రోజులు పరీక్షల కాలంలా ఉంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది అధికారులు మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ సమయంలో ఓపికగా పనిచేస్తే త్వరలోనే మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా ఉద్యోగానికి సంబంధించిన ఒక సమాచారం వచ్చే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కాని ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. మీ వ్యాపార రహస్యాలను అందరికీ చెప్పకండి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అయితే బుధవారం తర్వాత పరిస్థితులు కొంత మంచిగా మారుతాయి. డబ్బు రావడం ప్రారంభమవుతుంది. కుటుంబ విషయాల్లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. కొంతమంది మీ మాటను అర్థం చేసుకోక బాధపెట్టే అవకాశముంది. కాని మీరు ఓపికగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. తల్లిదండ్రుల మాట వినడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి.